పరకాలలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రాజ్యంలోనే అని నేను ఈ రోజు మా మిత్రులకు గుర్తు చేయదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ పేదవాడు బుక్కెడు బువ్వ తింటున్నాడంటే, పేదవాడు ఆత్మ గౌరవంతో బ్రతుకుతున్నాడంటే, పేదవాడు అల్లెత్తుకో నాకు హక్కు ఉంది, నేను కూడా మనిషినే. అందుకే ప్రశ్నించే గొంతుకలను, ప్రజల తరఫున కొట్లాడే వాళ్లను అణిచివేయాలని జైల్లో నేను అంటున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో దొరల రాజ్యాన్ని బంద పెట్టాలి, ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి అని నేను చెప్పదలుచుకున్నా. నేను అడుగుతున్న మిత్రులారా, ఇందిరమ్మ రాజ్యం కావాలంటే పెద్ద ఎత్తున చప్పట్లతోటి స్వాగతం పలకండి అని నేను అడుగుతున్నా. ఈ చప్పట్లు సరిపోవు. ఫామ్ హౌస్ లో మందేసి పండుకున్న కేసీఆర్ గుండెలు అదరాలి. చంద్రశేఖరరావు పరకాల నుంచి ఇందిరమ్మ రాజ్యం కోసం వేలాది మంది నిలదీస్తుండ్రు. నీకు సిగ్గుంటే తక్షణమే ఇందిరమ్మ రాజ్యంకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి చంద్రశేఖరరావు నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ అందుకే మిత్రులారా, ఇందిరమ్మ రాజ్యం కోసం తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 17 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది. సోనియమ్మ గ్యారంటీ అంటే సువర్ణ అక్షరాలతో లిఖించదగిన శిలా శాసనం. 2004 కరీంనగర్లో తెలంగాణ రాష్ట్రం ఇస్తాని మాట ఇస్తే ఎవరు వద్దన్నా, ఎవరు కాదన్నా, ఎవరు వడ్డొచ్చినా 2014లో మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు సోనియమ్మ. ఆ సోనియమ్మ సెప్టెంబర్ 17 నాడు ఈ తెలంగాణ ప్రజల కోసం, ఈ తెలంగాణ మహిళల కోసం, ఈ తెలంగాణ రైతుల కోసం, ఈ తెలంగాణ విద్యార్థుల కోసం, ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల కోసం, ఈ తెలంగాణలో నిస్సహాయులుగా మిగిలిపోయిన పెద్ద మనుషుల కోసం 6 గ్యారంటీలు సోనియమ్మ ఇచ్చింది. ఇలా 6 గ్యారంటీలు నా మిత్రులు, నా కుటుంబ సభ్యులతో పంచుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. మిత్రులారా, మొట్టమొదటి గ్యారంటీ మహాలక్ష్మి పథకం. ఈ మహాలక్ష్మి పథకంలో ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల 1వ తారీఖు నాడు సర్కారు కొలువు చేసేటోళ్లకు జీతం ఎట్లొస్తుందో ప్రతి నెల ఆడబిడ్డకు 2500 ప్రతి నెల ఇవ్వడానికి 2500 ఆడబిడ్డల ఖాతాలో వేయడానికి సోనియమ్మ నిర్ణయం తీసుకు బిడ్డలకు ఇంటి ఖర్చుల కోసం, పిల్లల చదువుల కోసం ఎవరిని చెయ్యి జాసి అడగాల్సిన పని లేదు. పండుగ వస్తే సంతోషంగా చేసుకోవచ్చు. ఇదే కాదు, దీపం పథకం ద్వారా ఆడబిడ్డలకు గ్యాస్ పొయ్యి సిలిండరు ఇవ్వడమే కాకుండా 400 రూపాయలకు సిలిండర్ ఇచ్చేది. కానీ ఇవాళ మోడీ, కేసీఆర్ కలిసి రూపాయి జమ చేసుకున్న మా ఆడబిడ్డల సొమ్ము గుంచుకోవడానికి సిలిండర్ 1200 రూపాయలకు మీకు ఇస్తుంది. అవునా? అవునా అక్క? ఎంత ఈ నెల సిలిండరు? 1200 కదా. ఈ నెల కేసీఆర్ ఉంటే 1200. వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యం వస్తే 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇచ్చే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. ఇదే కాదు, మా అక్కలు ఇవాళ మరి ఎట్టెట్లు వచ్చారో నాకు తెలియదు. చాలా మంది నడుచుకుంటూ వచ్చారు. అమ్మగారింటికి పోవాలన్నా, ఏదన్నా
మనం తీర్థయాత్ర పోవాలన్నా ఏదన్నా గుడికి పోవాలన్నా 1000 స్తంభాల గుడి చూడాలన్నా లేకపోతే రామప్ప మందిరం పోవాలన్నా కిరాయి పైసలు పెట్టుకొని పోవాలి. భర్తనో కొడుకునో అడిగితే ఇప్పుడు ఎందుకులేమో మళ్ళీ ఓదంగాని ఇప్పుడు ఏం తొందర అనేటోడు. ఇంటి ఆయన కోపం అయితే ఏడికి వాళ్ళు కిరాయి పైసలు లేక ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. అందుకే మా అక్కలకు ఆర్టీసీ బస్సులలో బస్సు ఏడ కనిపించినా చెయ్యి అడ్డం పెడితే బస్సు ఆపాల్సిందే, అక్కను బస్సు ఎక్కించుకోవాల్సిందే. యాడ దిగినా ₹1 తీసుకోకుండా ఆర్టీసీ బస్సులో మా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇవ్వాల్సిందే అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, మా అక్కలకు ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లో ఇవాళ ₹1,00,000 వస్తున్నాయి. కానీ ఇందిరమ్మ రాజ్యంలో ₹1,00,000తో పాటు ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చే బాధ్యత, ప్రతి ఆడబిడ్డకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాదు, గృహలక్ష్మి పథకం కింద వ్యవసాయ పొలాలకే ఉచిత విద్యుత్తు కాదు, ఇవాళ పట్టణాలలో గ్రామాలలో భూమి లేని పేదవాళ్లకు ఇంటి కరెంటు బిల్లు తడిసి మోపెడవుతుంది. కరెంటు బిల్లు చూస్తే కరెంటు షాకు కొట్టినట్టు ఉంటుంది. అందుకే ప్రతి పేదవాడి ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చి మీరు టీవీ పెట్టుకున్నా, ఫ్యాన్ వేసుకున్నా, ట్యూబ్లైట్ పెట్టుకున్నా మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాకుండా ఆయల్ల ప్రతి పేదవాడికి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. కేసీఆర్ ఏమన్నాడే, ఆ ఇళ్ళని చూపించి ఇవి డబ్బా ఇల్లు వద్దు, డబల్ బెడ్రూమ్ ఇల్లు వద్దన్నాడు. నేను అడుగుతున్నా ఈడ మా అక్కల్ని, మా యువకుల్ని, మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీ ఊర్లో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీ ఊర్లో ఎవరికైనా వచ్చిందా? మీ ఊర్లో ఎవరికైనా వచ్చిందా? మీ ఊర్లో ఎవరికైనా వచ్చిందా? ఏ పేదవాడికి కూడా ఈ 10 ఏళ్లలో చంద్రశేఖరరావు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే. అందుకే మొన్న నేను కొడంగల్లో సవాలు విసిరిన కేసీఆర్కు ఏమని అంటే, ఇందిరమ్మ ఇల్లు ఉన్న కాడ మేము ఓట్లు అడుగుతాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్న కాడ నువ్వు ఓట్లు అడుగు బిడ్డ, నీకు డిపాజిట్ వస్తే నా సవాలు అని చెప్పిన. నా సవాలు విని తోక ముడిసిండు కేసీఆర్. అందుకే ఇవాళ ఇల్లు లేని ప్రతి పేదవాడికి, పెళ్ళైన ప్రతి యువకుడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ₹5,00,000 ఉచితంగా మీకు ఇవ్వాలని, ₹5,00,000 ఇందిరమ్మ ఇళ్లకు మీకు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని అంటున్నాడు ఈ దగులుబాజీ. అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చిన మా రైతాంగ సోదరులందరికీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. సోనియామ్మ ఇచ్చిన గ్యారంటీలో రైతు బంధు పథకంలో ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు ₹15,000 ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాదు, భూమి లేని కూలీలకు కూడా, భూమి లేని వాళ్ళకు అన్యాయం జరగొద్దు, భూమి లేని పేదలను ఆదుకోవాలని ప్రతి సంవత్సరం ₹12,000 భూమి లేని కూలీలకు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా మిత్రులారా, ఇప్పుడు మీ ఊర్లో పింఛన్ ఎంత వస్తుందా? ఎంత ఇస్తారు? ఎంత? ఇంతేనా? ఇంత అంటే ఎంత? ఇంతే కదా? ఎంత? ఎంత? గట్టిగా చెప్పరు, నేను ఇప్పటి దగ్గర అరుస్తారు కదా, గట్టిగా చెప్పరు. 2,000. మరి కేసీఆర్ను బొందబెట్టురు, వచ్చే నెలకు గింతిస్తా. ఎంత? ఎంత? ఎంత చెప్పురేమా? ఎంత? ఎంత? ఈ నెల కేసీఆర్ ఉంటే మా పెద్దోళ్లకు పింఛను 2,000. కేసీఆర్ను బొంద పెడితే వచ్చే నెల 4,000 ఇచ్చే బాధ్యత
కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. ఇదే కాదు, రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని రైతాంగాన్ని మోసం చేసిండు. అప్పు పాపం వల్ల పెరిగింది, బ్యాంకులలో పుస్తకాలు అట్లనే ఉన్నాయి. అందుకే ఈ రైతులను ఆదుకోవడానికి ఈ రైతు రుణమాఫీని ₹2,00,000 రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. మరి మిత్రులారా, ఇన్ని మంచి పనులు ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ చెయ్యాలి. మరి మీరు ఒక్క మంచి పని అన్న చేయాలి కదా. ఏందా మంచి పని? ఒక్క చేయి వాళ్ళందరూ ఒక్క చేయి ఎత్తాలి, రెండో చేయి రెండో చేయి కూడా ఎత్తాలి. ఆడ బిల్డింగ్ మీద ఉన్న వాళ్ళు కూడా, అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎత్తాలి చెయ్యి. వాళ్ళు కూడా మనోళ్ళే కదా, చెయ్యి ఎత్తండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే. ఇప్పుడే అయిపోలే, ఇంకా ఉంది. నేను మార్పు కావాలి అంట, మీరేమంటారు? ఉండరా నాయన, చెప్పేది ఏనుండ్రా నాయన. నేను మార్పు కావాలి అంట, మీరు కాంగ్రెస్ రావాలి అనాలి. రెడీనా? మార్పు కావాలి. వెనకాల ఉన్నోళ్ళు కూడా అనాలి, ఆఖరికి ఉన్నోళ్ళు అనాలి, రోడ్డు మీద ఉన్న మా అక్కలు కూడా అనాలి. మార్పు కావాలి. మా ప్రకాశం అప్పుడే కాగితాలు ఇస్తున్నాడు, ప్రభుత్వం వచ్చినాకంటే ఇప్పుడే ఇస్తాడు. ల్యాండ్ పూలింగ్ లా మీ భూములు గుంజుకోనికి ఏదైతే జీవో ఇచ్చిండ్రో ఆ జీవోని ప్రభుత్వం వచ్చిన వెంబడే రద్దు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు తీసుకుంటారు. ఇంకా కూడా ఉంది. ఏంది ఇది? బాయ్. నేను బాయ్ అంటే మీరు కేసీఆర్ అనాలి, సరేనా? బాయ్. జై సోనియమ్మ, జై సోనియమ్మ. ధన్యవాదాలు సోదరులారా.